గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు ఏంటంటే జీడిపప్పు పాకం అనమాట. జీడిపప్పు పాకం చేస్తున్నాను అనమాట. అది పిల్లలకి చాలా హెల్దీ అనమాట. ఇదేంటంటే కొంచెం ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం చేయడం. ఫస్ట్ ఏంటంటే ఈ జీడిపప్పుని ఇలాగా జస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం బెల్లం కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట. రెండు పాకంలా చేసుకోవాలన్నమాట. నేను చేసేది ఫస్ట్ టైమే, మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. చేశాక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మొత్తాన్ని బాగా పాకంగా రావాలన్నమాట దగ్గరికి. కొంచెం అలాగ అయ్యాక ఇలా చేయాలన్నమాట, అంటే యాలకులు. ఇది పాకం తెలుసుగా మీకు ఎలా పట్టిదా. ఓకే, ఇది దగ్గరికి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ జీడిపప్పుని వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వేసుకొని ప్లేట్ అంతా రాసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం కొంచెం సేపు అయితే మొత్తం గట్టిగా అవుతుందన్నమాట. మొత్తం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అది కొన్ని చూడండి, మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తున్నాడు. బాగుందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.